హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పెసర పునుగులు. ఈ పెసర పునుగులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదా ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ చేసుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మరి ఈ టేస్టీ పెసర పునుగులను ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక గిన్నెలోకి 1 కప్పు పెసర్లను తీసుకోవాలి. ఇలా 1 కప్పు పెసర్లకి 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం తీసుకోవాలండి. ఇలా కొంచెం బియ్యం తీసుకోవడం వలన పునుగులకి క్రిస్పీనెస్ యాడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు వాటర్ వేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నాక ఇందులోకి నిండుగా ఇవి మునిగేటంత వరకు వాటర్ యాడ్ చేసి, మీరు కావాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే నైట్కే నానబెట్టి పెట్టుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్ చేయాలంటే మార్నింగే నానబెట్టి పెట్టండి. నేనైతే ఇక్కడ మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ చూస్తున్నానండి. చూడండి, చక్కగా నానిపోయి ఉన్నాయి. మినిమం ఒక 7-8 గంటలన్నా నానబెట్టాలి. ఇలా నానిన ఈ పెసర్లని వాటర్ వంపేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం మిక్సీ జార్లోకి యాడ్ చేశాక ఇందులోకి ఒక 1 ఇంచు ఉండే అల్లం ముక్క, మన స్పైసీకి తగ్గట్లుగా ఒక 3-4 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, మనం తినే టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ యాడ్ చేసి వీటన్నింటిని కాస్త మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేస్తేనే బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన ఈ మిక్స్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా మొత్తం తీసుకున్నాక ఇందులోకి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంత బేకింగ్ సోడా యాడ్ చేయండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర ఆకు, 2 టేబుల్ స్పూన్ల వరకు పుదీనా ఆకు యాడ్ చేయండి. స్పెషల్గా ఈ పునుగులలో పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పునుగులు వేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా కొంచెం పునుగుల్లా వేసుకోండి. ఇలా ఆయిల్లో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో అన్ని యాడ్ చేశాక మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేయాలి. అంటే ఇవి మరీ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినా కూడా బయట కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల పిండిలా అనిపిస్తాయి. కాబట్టి మంటని మీడియం కన్నా కొంచెం ఎక్కువగా పెట్టి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ పునుగులు కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా సెకండ్ బ్యాచ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో యాడ్ చేసి మంటని మీడియం కన్నా కొంచెం ఎక్కువగా పెట్టి ఇవి అటు ఇటు టర్న్ చేసుకుంటూ వీటిపైన ఉండే నురగ అంతా తగ్గిపోయి ఇవి కొంచెం ఇలా బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. అంతే అండి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదా ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ సూపర్గా ఉంటాయి. ఇవి డైరెక్ట్గా అయినా తినొచ్చు, లేదా మీరు ఏదైనా కాంబినేషన్లో తినాలనుకుంటే ఇంట్లో ఉండే కారపొడి ఉంటుంది కదా, కారపొడి నంచుకొని తిన్నా కూడా సూపర్ టేస్టీగా అనిపిస్తాయండి. సో డెఫినెట్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇవి టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్దీకి హెల్దీ అన్నమాట. సో ఫ్రెండ్స్, మరి మీరు ఓసారి ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించాయి అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.